పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది కదా, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. కానీ ఈ నాలుగింటి రంగు తెలిపే అర్థం ఏంటో తెలుసా? మాటి మాటికి దుఃఖం వచ్చినా ఏ పరిస్థితిలో కూడా ఏ మనిషి అయితే రంగు మారకుండా సమాజంలో గట్టిగా నిలబడతాడో ఆ మనిషికే విలువ ఉంటుంది. పాలు ఉపయోగపడేవి కానీ ఒక రోజుకి మాత్రమే పనికొస్తాయి, తర్వాత అవి పాడైపోతాయి. పాలలో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు వస్తుంది, కానీ అది కూడా 2 రోజుల్లోనే ఉంటుంది. పెరుగు చిలకడంతో వెన్న వస్తుంది, అది కూడా 3 రోజుల్లోనే ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి ఎప్పటికీ పాడవ్వదు. ఒక రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడు పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అదేవిధంగా ఏ మనిషి కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండి ఉంటాడు. దానిలో కొంచెం మంచితనం, ఆలోచన నింపుకుంటే ఆ మనిషికి సమాజంలో విలువ ఉంటుంది. విశ్లేషించి చూడండి, మీరు ఎప్పటికైనా ఓడిపోరు, ధైర్యశాలి అవుతారు. నాకు అనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.